కొన్ని ఏఐ టూల్స్ కి ఫీడ్బ్యాక్ ఇస్తూ కొన్ని ఏఐ కాంపిటీషన్ లో పాల్గొంటూ మీరు మనీ ఎర్న్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఏఐ ద్వారా మీరు మనీ ఎలా ఎర్న్ చేయొచ్చు ఈ వీడియోలో మీకు చెప్తాను. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మొదటిగా మన ఏఐ తెలుగు బిగినర్ కోర్స్ 11th బ్యాచ్ జూన్ 9వ తారీఖున స్టార్ట్ అయిందండి. మీరు కూడా ఏఐ తెలుగు బిగినర్ కోర్స్ లో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. నేను చెప్పబోయే ఫస్ట్ వెబ్సైట్ ఏంటంటే 11 ల్యాబ్స్ అనమాట. 11 ల్యాబ్స్ లో గురించి చాలా మందికి ఐడియా ఉండొచ్చు. మీరు టెక్స్ట్ ఇస్తే ఆ టెక్స్ట్ ని వాయిస్ రూపంలో కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో అలాంటి ఒక వెబ్సైట్ 11 ల్యాబ్స్. సో 11 ల్యాబ్స్ లో మీ వాయిస్ క్లోన్ ని క్రియేట్ చేయడం ద్వారా మీరు మనీని అయితే ఎర్న్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మీకు స్టార్ట్ ఎర్నింగ్ నౌ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి మీరు కొన్ని ప్రాసెస్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ చూసుకున్నట్లయితే మీ ప్రొఫెషనల్ క్లోన్ వాయిస్ ని అయితే క్రియేట్ చేయాలన్నమాట. సెకండ్ చూసుకున్నట్లయితే మీ వాయిస్ ఏదైతే ఉంటుందో వాయిస్ లైబ్రరీకి యాడ్ చేయాలి. మూడో స్టెప్ ఏంటంటే ఎవరైతే మీ వాయిస్ ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళ టెక్స్ట్ వాయిస్ ని జనరేట్ చేస్తారో అప్పుడు మీకు ఒక ప్యాసివ్ ఇన్కమ్ లాంటిది జనరేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో అలాగే మీరు 11 ల్యాబ్స్ లోకి వెళ్ళి ఈ స్టార్ట్ ఎర్నింగ్ లో మీద క్లిక్ చేస్తే కనుక ఫస్ట్ మీరు ఒకవేళ అకౌంట్ లేకపోతే మిమ్మల్ని అకౌంట్ క్రియేట్ చేసుకోమని అడుగుతుంది. నేను ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి డైరెక్ట్ గా నా పేజ్ లోకి వెళ్ళింది. ఇక్కడ వాయిస్ డిజైన్ క్లోన్ యువర్ వాయిస్ ఉంటుంది. క్లోన్ యువర్ వాయిస్ లోకి వెళ్ళి ఫస్ట్ మీ వాయిస్ ని అయితే క్లోన్ చేయాలి. క్లోన్ చేసిన తర్వాత లైబ్రరీకి యాడ్ చేసిన తర్వాత ఎవరైతే మీ వాయిస్ ని పిక్ చేసుకుని వాళ్ళ టెక్స్ట్ వాయిస్ ని జనరేట్ చేస్తారు అప్పుడు మీకు కొంత అమౌంట్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే crowdgen.com అనే వెబ్సైట్. ఈ వెబ్సైట్ ద్వారా కూడా మీరు పార్ట్ టైమ్ లో ఏ రిలేటెడ్ టాపిక్స్ మీద మీరు ఫీడ్బ్యాక్ ఇస్తే దాని ద్వారా మీరు మనీ అయితే ఎర్న్ చేయొచ్చు అనమాట. వివిధ రకాల టాపిక్స్ అయితే ఉంటాయి. విఆర్ టెక్నాలజీ కానివ్వండి, లేకపోతే టెక్స్ట్ టు స్పీచ్ సంబంధించిన ఆడియోస్ వస్తుంది, దాన్ని మీరు ఎవాల్యుయేట్ చేయొచ్చు. షార్ట్ ఫామ్ వీడియోస్ ఏదైతే ఉంటాయి దాన్ని మీరు ఎవాల్యుయేట్ చేయొచ్చు. ఏ సంబంధించిన న్యూస్ లేకపోతే ఏ వీడియోస్ వాటిని అనలైజ్ చేయొచ్చు. ఇలా మోస్ట్లీ మీకు ఏ రిలేటెడ్ టాపిక్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తూ ఉంటారు దాన్ని మీరు అనలైజ్ చేసి ఫీడ్బ్యాక్ ఇస్తూ మీరు మనీ అయితే ఎర్న్ చేయొచ్చు అనమాట. సో మీకు ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయో ఆ ప్రాజెక్ట్స్ కోసం మీరు ఎక్స్ప్లోర్ ఆల్ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేయాలి. సో ప్రెసెంట్ వీళ్ళు ఆఫర్ చేస్తున్న ప్రాజెక్ట్స్ చూసుకున్నట్లయితే సోషల్ మీడియా ఎవాల్యుయేటర్, ట్రాన్స్లేషన్, ఏ ట్రాన్స్లేటర్, ఇలా చాలా టాపిక్స్ ఉన్నాయి. బట్ ఇండియా రిలేటెడ్ గా ఏముందని చూస్తే హిందీ సోషల్ మీడియా ఎవాల్యుయేటర్ అయితే ఉండడం జరిగింది. క్లిక్ బైట్ డిటెక్షన్, ఏదైతే క్లిక్ బైట్స్ వస్తాయి వాటిని డిటెక్ట్ చేయడం కోసం ఒక జాబ్ రోల్ అయితే ఉంది. సో మీరు పార్ట్ టైం కింద మనీ ఎర్న్ చేసుకోవచ్చు. స్పెసిఫిక్ గా ఇండియా రిలేటెడ్ టాపిక్స్ లేవు కానీ వేరే భాషలకు సంబంధించిన ట్రాన్స్లేట్ చేసే అవకాశం అయితే ఉంది. బట్ ఈ పర్టికులర్ భాషలో మీకు ఏమైనా వస్తే మీరు కూడా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ చూసినది f.a అనే ఒక వెబ్సైట్ గురించి చెప్పాలండి. వాస్తవానికి f.a ఏదైతే ఉందో అది ఇంకా అఫీషియల్ గా మన భారతదేశంలో లాంచ్ అవ్వలేదు, వేరే దేశంలో లాంచ్ అవ్వడం జరిగింది. సో వీళ్ళు ఏం చెప్పారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ మోడల్ అని చెప్తున్నారు. ఈ మోడల్లో ఏదైనా ఒక ChatGPT కానివ్వండి లేకపోతే జెమినీ మోడల్ సంబంధించిన రెస్పాన్స్ ఇచ్చింది అనుకోండి, ఆ ఇచ్చిన రెస్పాన్స్ లో ఏది మంచి రెస్పాన్స్ మీరు సెలెక్ట్ చేస్తే ఆ ఫీడ్బ్యాక్ ద్వారా మీకు కొన్ని క్రెడిట్స్ అయితే ఇస్తామని చెప్తున్నారు. ఆ క్రెడిట్స్ యూజ్ చేసుకుని ఒక 1000 క్రెడిట్స్ అవుతే $1 సమానం అవుతుందని చెప్తున్నారు. దాన్ని మీరు బ్యాంక్ అకౌంట్ లో ద్వారా మీరైతే దాన్ని రియల్ మనీ కింద ఉపయోగించుకోవచ్చు అనమాట. బట్ ఇక్కడ ఒక లిమిటేషన్ ఏంటంటే ప్రెసెంట్ మనం వెయిటింగ్ లిస్ట్ లో వెళ్ళడం జరిగింది. మీరు కూడా ట్రై చేయండి. f.a అనే ఒక వెబ్సైట్ లోకి వెళ్తే ఇనిషియల్ గా వెయిటింగ్ లిస్ట్ లో మాత్రమే చూపిస్తుంది. మేబీ ఓపెన్ అయిన తర్వాత మనం ఇండియాలో ఇది యాక్సెస్ వచ్చిన తర్వాత మీకు ఈమెయిల్ ఐడి ద్వారా అకౌంట్ క్రియేట్ చేసుకుని మీరు అఫీషియల్ గా రిజిస్టర్ అవ్వచ్చు. రిజిస్టర్ అయితే కనుక మీరు అమౌంట్ అయితే మీరు మనీ అయితే ఎర్న్ చేయొచ్చు అని వీళ్ళే డైరెక్ట్ గా వీళ్ళ ఫౌండర్స్ చెప్తున్నారు అన్నమాట. 2 మోడల్ సంబంధించిన ఆన్సర్ వస్తే మీకు ఏ ఐ ప్రిఫర్ దిస్, ఇది నచ్చిందా ఇది నచ్చిందా, మీ ఫీడ్బ్యాక్ ఆధారంగా మీకు కొన్ని క్రెడిట్స్ అయితే వస్తాయి అనమాట. ఇక నెక్స్ట్ చూసుకుంటే kids.a అనే ఒక వెబ్సైట్ అనమాట. kids.a కూడా సిమిలర్ గా 11 ల్యాబ్స్ లాగానే ఉంటుంది. 11 ల్యాబ్స్ లో మీరు ఎలాగైతే వాయిస్ క్లోన్ క్రియేట్ చేస్తారో ఇందులో కూడా మీరు వాయిస్ క్లోన్ అయితే క్రియేట్ చేయాలి. సో మీరు క్రియేట్ చేసిన వాయిస్ క్లోన్ ఆధారంగా మీరు మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ మీ మోడల్ అయితే ట్రైన్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ అకౌంట్ కి వెరిఫై చేసి స్ట్రైప్ అకౌంట్ కి కనెక్ట్ చేయాలి. అంటే మీరు ఒక స్ట్రైప్ అకౌంట్ అంటే మీ పేమెంట్ పడాలి కదా, దానికోసం స్ట్రైప్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎవరైతే మీ మోడల్ ఉపయోగిస్తారో దాని ద్వారా మీకు అమౌంట్ అయితే పడుతుందని చెప్తున్నారు అనమాట. మీరు 1 లేదా 2 వాయిస్ ని జనరేట్ చేయొచ్చు అంటే కాదు, ఒకటే వాయిస్ ని మీరు సబ్మిట్ చేయాలన్నమాట. ఇన్ కేస్ మీ వాయిస్ ని అనానిమస్ గా ఉంచాలంటే అనానిమస్ గా కూడా ఉంచొచ్చు. అంటే మీ పేరు వివరాలు డీటెయిల్స్ రివీల్ చేయకుండా అనానిమస్ పేరుతో కూడా మీ వాయిస్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వచ్చు. ఇక్కడ మీకు గెట్ స్టార్టెడ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. యువర్ వాయిస్ యువర్ ఫ్యూచర్ మాంటేజ్ యువర్ టాలెంట్ విత్ ఏ అని. ఇక్కడ ట్యూటోరియల్స్ కూడా ఉంటాయి అనమాట. మీ వాయిస్ ని ఎలా అప్లోడ్ చేయాలి ఆ స్టెప్స్ అన్ని ఫాలో అయితే కనుక మీరు అన్ని కంప్లీట్ చేస్తే ఇంకోటి రికార్డ్ ఆడియో అని ఉంటుంది కదా, రికార్డ్ ఆడియోలోకి వెళ్ళి మీకు ఆల్రెడీ ఉన్న ఆడియో ఫైల్స్ ఉంటాయి, మీరు రికార్డ్ చేసుకుని మీ క్లోన్ వాయిస్ ఏదైతుందో దాన్ని ఇన్పుట్ ఫైల్ కింద కూడా ఇవ్వచ్చు. చివరి వెబ్సైట్ చూసినట్లయితే పిక్స్వర్స్ అనే ఒక ఏ వెబ్సైట్ వాళ్ళు ఒక ఛాలెంజ్ అనేది పెట్టడం జరిగింది అనమాట. పిక్స్వర్స్ ఛాలెంజ్ కూల్ సమ్మర్ వైబ్స్ అనే పేరుతో డెడ్ లైన్ వచ్చి జూన్ 26వ తారీఖుతో ముగిపోతుంది అనమాట. సో మీరేం చేయాలంటే పిక్స్వర్స్ ను ఉపయోగించి ఏ సంబంధించిన వీడియో అయితే జనరేట్ చేయాలి. ముఖ్యంగా కూల్ సమ్మర్ అనే ఒక థీమ్ ని
సో మీరు జనరేట్ చేసే వీడియో కూల్ సమ్మర్ ని రిలేటెడ్ అయ్యేగా ఆ వీడియో అయితే జనరేట్ చేయాలి. ఆ జనరేట్ చేసిన వీడియోని మీరు టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లేదా ఈ పర్టికులర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో అయితే షేర్ చేయాలన్నమాట. మీరు పోస్ట్ చేసిన వీడియో లింక్ ఏదైతే ఉంటుందో అది వీళ్ళ ఫామ్ లింక్ అయితే ఇచ్చారు. ఆ ఫామ్ లింక్ లో అయితే మీరు పోస్ట్ చేయాలి. ప్రైజెస్ చూసినట్లయితే మొదటి ప్రైజ్ $500 అని చెప్తున్నారు. అంటే సుమారుగా ఒక 40-45 వేల రూపాయల మధ్యలో ఉంటుంది. సెకండ్ ప్రైజ్ $250, మూడో ప్రైజ్ $100. సో మీరు లక్కీ అయితే కనుక మీరు జనరేట్ చేసిన ఏ వీడియో మీకు మంచి క్రియేటివిటీ ఉంటే ఆ వీడియో సెలెక్ట్ అవుతే కనుక మీరు $100 నుంచి $500 వరకు గెలుచుకునే అవకాశం ఉంటుంది. సో ఒకవేళ మీకు పిక్స్వర్స్ సంబంధించిన వెబ్సైట్ తెలియకపోతే ఇదే అనమాట. పిక్స్వర్స్ app.pixverse.ai అంటే వీళ్ళ ఈ వెబ్సైట్ అయితే కనిపిస్తుంది. సో ఇందులో మీరు వీడియోస్ జనరేట్ చేయొచ్చు అనమాట. సౌండ్, స్పీచ్ లాంటివి కూడా జనరేట్ చేసుకోవచ్చు. బట్ వీళ్ళు ఏంటంటే కాంపిటీషన్ వచ్చి వీడియో జనరేట్ చేసిన దాని మీద సమ్మర్ థీమ్ మీద ఈ కాంపిటీషన్ అయితే పెడుతున్నారు. సో ఇవి మీరు జెన్యూన్ గా ఇది రియల్ గా మీకు అఫీషియల్ వెబ్సైట్స్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు తెలిసిన చాలా వరకు ఫెమిలియర్ వెబ్సైట్స్. మీ టాలెంట్ కూడా కొంచెం ఉండాలి. మీరు కొంచెం వర్క్ చేస్తే కనుక మీరు లక్కీ అయితే ఏ ద్వారా మీరు డబ్బులు అయితే అర్న్ చేసే అవకాశం అయితే ఉంటుంది. లేటెస్ట్ చేయడానికి కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.